రాజధాని కట్టేదానికండి 2019 నుంచి 24 వరకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? అప్పుడే మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేసి 5 సంవత్సరాలు గడిపేసిన సంగతి అప్పుడే మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతికి మళ్ళా పునర్ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయించి దగ్గర 15,000 కోట్ల పైన ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని మళ్ళీ డైరెక్ట్ తాడేపల్లి, అంటే ఇతను టూర్ ఎలా ఉంటుందంటే బెంగళూరు ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, తాడేపల్లి, మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు, మళ్ళీ వెంటనే బెంగళూరు. మధ్యలో కొంచెం వెళ్ళమనండి ఈ గాంజా వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఏదో అంటారు కదా ఈ పనికిమాలిన పనులు చేసే వాళ్ళ దగ్గరికి పరామర్శలు కాకుండా ఇలాంటి చోట కూడా రమ్మనండి. మీకు గుర్తుందా? మీకు అమరావతి ఎప్పుడైతే 3 ముక్కలు చేసి రాజధాని కాదు, అమరావతి కాదు, నేను ఇక్కడ పెడతాను 3 రాజధానులు చేస్తాననేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్న పరిస్థితి లేదా? ఆ రోజు ఈరోజు మేమే అడ్డుకోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. ఇదిగో నేను అంతవరకు ఎందుకు ఈ 17 మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్. ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో, విత్ ఎస్కాట్తో దా బాబు నేను తీసుకెళ్తా. ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద చల్లేస్తాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను, బెంగళూరు వెళ్ళిపోతానంటే కనుక అవదబ్బా అది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా. డెఫినెట్గా తీసుకోవాలండి. మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు సోషల్ మీడియా అన్నది యాక్చువల్గా ఎంత టెక్నాలజీ బేసెస్ చేసుకున్న సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాల్సింది పోయి ఈరోజు నెగిటివ్ వేలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, మహిళల్ని కూడా వ్యక్తిత్వ హననం చేయడం దగ్గర నుంచి ఫేక్ న్యూస్లు విపరీతంగా ట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు డీప్ ఫేక్ ద్వారా ఇప్పుడు మీరు మాట్లాడకుండానే మీరు మాట్లాడినట్టుగా మీ వాయిస్ రికార్డ్తో మీ ఫోటో పెట్టి మీ వీడియో పెట్టేసే పరిస్థితి వస్తుంది. అది జనాలు కూడా అది నిజమా కాదా నమ్మే లోపు చాలా దాన్ని స్ప్రెడ్ చేసి ఇది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాగే చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి మేము దాని మీద కేసు ఫైల్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడం కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇలాంటి వాటి గురించి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూకా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మా ప్రయత్నం కాదు, మేము రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒకటి తెలియజేయాలి, చాలామందికి బాగా ప్యాషన్ ఏంటంటే అకౌంట్ ఏమో ఇక్కడ అకౌంట్లో ఇక్కడ ఫేస్బుక్లో ఉంటారు, కానీ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఏ యూఎస్లోనో లేకపోతే ఎక్కడి నుంచో ఉండి ఫేక్ ఐడీస్తో మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే చదువుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసిన టెక్నికల్ పర్సన్స్కి ఇంకేం తెలివితేటలు ఉంటాయండి? ఈరోజు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తగ్గ టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన మంచి పరిణామం కింద భావించాలి. సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది. గ్యారంటీ ఈరోజు నేషనల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం వల్ల, ఇన్ టైంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టకపోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులకి విద్య అనేది అందుబాటులోకి రాకుండా పోయింది. ఈరోజు వాళ్ళందరూ ఈరోజు మెడిసిన్ చదవకపోవడానికి కారణం ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు. ఈరోజు మళ్ళా తిరిగి వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ ముందుకు వస్తే దాన్ని జీర్ణించుకోలేక అతను చేసిన పొరపాటుని తిరిగి మా మీదకి రుద్దే ప్రయత్నమే ఈ రకంగా అతని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఈ ఆహా ఎపిసోడ్ కూడా. కాబట్టి అలాంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు వైద్య విద్య అనేది పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే అసలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ మెడికల్ కాలేజ్ నాకు తెలుసు, అనకాపల్లి మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఉంటాడు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేయను, అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉందో.
అనకాపల్లి అంటే ఇల్లు కట్టగానే ఏదో అంటారు కదా, ఇల్లు అలగగానే పండగ కాదండి. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. ఒక కాలేజ్ నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, దట్టు మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక ల్యాబ్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. ఈరోజు మేము 2027 కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు, డెఫినెట్గా పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం, సహకరించండి.